ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. 3,000 కోట్లకు పైగా బకాయి బిల్లులు చెల్లించాలని ఆశా కార్పొరేషన్ సభ్యులు చెబుతూ ఉన్నారు. గత డిసెంబర్ చివరి బకాయిలు క్లియర్ చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేశామన్నారు. ఇప్పటికైనా బకాయిలు తక్షణమే చెల్లించాలని అంటున్నారు. హాస్పిటల్ సిబ్బంది, వైద్యులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుందన్న ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వడ్రేపు రవితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్యశ్రీ నేటి నుంచి బంద్ అయిన నేపథ్యంలో ఆశా కార్పొరేషన్ పిలుపు మేరకు పూర్తిగా ఆరోగ్యశ్రీలు అయితే నిలిపివేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడలో ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ సంబంధించి ఇప్పటికే చూడొచ్చు. ఈ ఆరోగ్య సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ఏవైతే ఉందో ఎన్టీఆర్ వైద్య సేవకి పేరుకే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి ఉద్యోగులు అయితే ఇక్కడ ఉండే పరిస్థితి. ఏవైతే దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ ఇక్కడికి నేటి నుంచి ఆశా కార్పొరేషన్ పిలుపు మేరకు పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 31వ తేదీ లోపు ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తా అని చెప్పారు. అయితే 3 నెలలు వ్యవధి కాలం అయినప్పటికీ కూడా 3,000 కోట్ల రూపాయలు పైబడి మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఇంత బకాయిలు ఉండిపోతే మేము ఎలా హాస్పిటల్ మేము ముందుకు వెళ్ళాలి? కావాల్సిన ఇన్పుట్స్ కానీ లేకపోతే రెంట్స్ కానీ లేకపోతే హాస్పిటల్ వర్కర్స్కి అలాగే హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్కి మేము శాలరీస్ ఎలా ఇవ్వాలంటూ ఓ పక్క ఆశా కార్పొరేషన్ కార్పొరేషన్ వారైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే 300 కోట్ల రూపాయలు అలాగే కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క బకాయిలు మాకైతే 3,000 కోట్ల రూపాయలు పైబడి మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఇప్పటికైనా మాకు ఇవ్వాల్సిన బకాయిలు తక్షణమే ఇస్తే మేము ఆరోగ్యశ్రీ మేము కంటిన్యూ చేస్తామని చెప్పి డాక్టర్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడున్న స్థానిక డాక్టర్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. వార్డు ఎవరు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి చూసాం అంటే నిన్న ఏవైతే ఆశా కార్పొరేషన్ పిలిపించింది 3,000 కోట్ల రూపాయలు పైబడి మాకు రావాల్సిన నిధులు రాలేదు. అందువల్ల ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా సేవలు బంద్ చేస్తని చెప్పింది. అది ఏంటి అసలు దీనికి కారణం? ఇప్పుడు ఈరోజు ఈ స్ట్రైక్ చేసి బంద్ చేస్తాం, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం అన్నది అర్ధరాత్రి ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం కాదండి. సుమారు 4-5 నెలల క్రితం స్ట్రైక్ చేసినప్పుడు ఇదే పరిస్థితి. ఆ రోజున్న 2,800 కోట్లు 3,000 కోట్లు ఇమ్మని అంటే ప్రభుత్వంలో పెద్దలందరూ కలిసి కూర్చుని మీకు నిర్దిష్టంగా ఈ టైంలో ఇంత ఇస్తాము, ఈ టైంలో ఇంత ఇస్తాము, మీ బకాయిలన్నీ తీర్చేస్తాము, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది, మీరు స్ట్రైక్ మానేయండి అంటే మంచి మనసుతో మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో సేవలన్నీ మళ్ళీ కంటిన్యూ చేశాం. అయితే ప్రభుత్వం ఒక 200 కోట్లు 300 కోట్లు ఒకసారి 300 కోట్లు ఒకసారి మాత్రం రిలీజ్ చేసింది. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 400 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న ఈ స్టేట్లో ప్రతి నెల 300 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ సేవలు జరుగుతాయి. సో 4 నెలలు జరిగేప్పుడు మళ్ళీ 1000 కోట్లు పెరిగిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లు ఉంది. అక్కడ ప్రభుత్వం ఒక పక్కన ఇస్తున్నామని అనుకుంటున్నా ఈ సేవల ఖరీదు కూడా అంతా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రతి హాస్పిటల్కి కూడా ఒక 50 లక్షలు 90 లక్షలు ₹1 కోటి దగ్గర నుంచి 20 కోట్ల పైబడి కూడా బాకీలు పడ్డాయి. సో ఏ హాస్పిటల్ కూడా వర్కింగ్ క్యాపిటల్ లేకుండా ఇంతంత డబ్బులు ఇచ్చి చౌకైన వైద్యం అందించే పరిస్థితులు లేదు. డాక్టర్లు అందరూ వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ సీసీ లిమిట్స్ తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం 3 నెలలు దాటి ఉన్న బాకీలు నిరర్ధక బాకీలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. 9 నెలలు ఏడాది మీకుంది, ఇన్నాళ్ళ నుంచి మీకున్న డబ్బులు రాలేదంటే ఇది మేము చెబుతున్నది కాదు, ఆర్బీఐ చెప్పిన రూలు, మీకు ఇది రాదు. కానీ దీని బేసిస్ మీద మేము వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేమని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం మానేశాయి. మరి ఈ పరిస్థితుల్లో డాక్టర్లు జీతాలు ఇవ్వలేక, వెండర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక, తను చేసుకోవాల్సిన వర్క్ చేసుకున్నప్పుడు ఇంకా నెలకి ఇంకో 5 కోట్లు 10 కోట్లు చేయాలంటే చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆశా కార్పొరేషన్ పిలుపు మేరకు పూర్తిగా బంద్ అయిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో మీకు న్యాయం చేస్తే హాస్పిటల్ తెరిచే అవకాశం? ఒక 2 కోరికలండి. ఈ 3,000 కోట్లు తక్షణం తీర్చేయండి. రెండోది, ఎప్పుడో 10 ఏళ్ళకి పైబడి ఉన్న రేట్ టారిఫ్ కార్డుని మార్చి ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం నిర్ధారణ చేయండి. స్టాఫ్ జీతాలన్నీ పెరిగాయి, అద్దెలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఇందులో మేము వాడే ఇన్పుట్స్ అన్నిటి యొక్క రేట్లు పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక లాజికల్గా ఒక సరైన ప్యానల్ వేసి కాస్టింగ్ చేసి దాని ప్రకారం మాకిమ్మని కోరుతున్నాం. చూసాం కదా ఓవర్గా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి
ఆశా కార్పొరేషన్ ఏవైతే అంటే మాకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు పైబడి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే మాకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ కంటిన్యూ చేస్తాము ఈ యొక్క ఆరోగ్యశ్రీ. అంటే మాకు ఉన్న ఇబ్బందులు అంటే బ్యాంకింగ్ సంబంధించి మాకు ఇవ్వాల్సిన ఫండ్స్ కూడా అక్కడి నుంచి రేజ్ అవ్వట్లేదు. దాంతోపాటు గతంలో అంటే ఏవైతే గత రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్ల ప్రకారంగా ఇప్పుడు వెళ్తున్నాయి. ఇప్పటికే చాలా ఇప్పుడున్న రెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న శాలరీస్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా దీని యొక్క దృష్టిలో పెట్టుకుని దీనిపై కూడా ఈ యొక్క టారిఫ్స్ మారితే మాకు న్యాయం చేయవాళ్ళు అవుతారు. అలాగే దీనికి సంబంధించి ఏవైతే మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతున్నాయో ఆ బకాయిలు మాకు వెంటనే ఇచ్చేస్తే ఎన్నో ఆరోగ్యశ్రీ మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పి ఎవరైతే సాయి సుధాకు సంబంధించి డాక్టర్ వాడ్రా రవి చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.